నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్రాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 289 నామానికి ప్రతిపదార్థాలు తెలుసుకుందాము. శృతి సీమంత సింధూరీకృత పాదబ్జ ధూళిక. పద విభజన. ప్రతిపదార్థం శృతి వేదములనేది స్త్రీల యొక్క సీమంత పాపిటలను సింధూరీకృత సింధూరము ధరించున్నట్లు చేసిన పాద అబ్జ పాదపద్మముల యొక్క ధూళిని కలిగినది. పాపిటలో సింధూరము స్త్రీలను పుణ్యస్త్రీలుగాను కన్యల వర్గం నుండి వేరుగా కాంతుని గల కాంతులుగాను గుర్తింపచేస్తుంది. అందుకే పాపిటలో సింధూరము ఆడవారికి సౌభాగ్యవర్ధనము, అంటే వారి భర్తలకు ఆయురార్ధనము. ఈ నామంలో వేదాలను పుణ్యస్త్రీలతో పోల్చారు వ్యాసులవారు. 4 వేదాలనే పుణ్యస్త్రీలు ఒక రోజున తమ తల్లి అయిన అమ్మవారి దర్శనానికి వచ్చారు. అమ్మవారు పాదాలు మోపే పీఠం వద్దకు చేరి ఆ 4 పుణ్యస్త్రీలు ఒకరి తర్వాత ఒకరు అమ్మవారి పాదాలపై మూర్ధాన్ని ఉంచి తలను ఒకసారి క్రిందకి వంచి నమస్కరించారు. అప్పుడు అమ్మవారి కాలి బొటనవేలుకున్న ఎర్రని పారాని శృతి సీమంతునిల వేదవనితల సీమంతాల పాపిటల గుండా స్పృశిస్తూ ఆ పాపిట్లలో సింధూరం పెట్టినట్లయింది. అమ్మవారి పాదపద్మరజాన్ని శిరస్సునందలి పాపిటలో ధరించినందువల్ల శృతి వనితలు పవిత్రవంతం అయినారు. అంటే అమ్మవారి పాద సౌభాగ్యాన్ని వేదవాగ్మయము తనలో విస్తరింప చేసుకున్నందువల్లనే వేదాలు అంత పవిత్రంగా భారతీయులచే పూజింపబడుతున్నాయి. వేదవాజ్మయంలో అంతా అమ్మవారి గురించి, అమ్మవారి జగత్పరిపాలన గురించి, ఆమె ఆదేశాల గురించి ఉంటుంది. శృతి శీర్షాల సీమంతాలను అమ్మవారు తన పాదంగులితో దూని ఆ పాపిట్లలో పడిన తన పాదపారాని రాజస్సును సింధూరంలా స్ఫురింపచేసింది అనడములో ఆ శృతి శీర్షులైన ఉపనిషత్తులను జ్ఞానమనే పంట పండటానికి సిద్ధం చేసి సింధూరం దిద్దినట్లుగా భావించడం మరింత మనోజ్ఞంగా ఉంటుంది. శృతులంటే చతుర్వేదాలు, సీమంత సింధూరం అంటే శరీరంలో ఉన్నత స్థానమైన శిరస్సు, పాదబ్జ ధూళి అంటే మహావాక్యాలు, వేదాలు, ఉపనిషత్తులు కూడా పరమేశ్వరి స్వరూపాన్ని సంపూర్ణంగా వర్ణించలేకపోయినాయి. అంటే వేదాలకు ఉపనిషత్తులకు కూడా అందనటువంటిది పరబ్రహ్మ రూపం. అవి ఆమెకు పాపిట బొట్టు లాంటివి. 4 వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిలో 108 మాత్రమే చదవదగ్గాయి. అందులో మళ్ళీ 10 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. శంకర భగవత్పాదుల వారు చెప్పారు, ప్రతి ఉపనిషత్తు కూడా ఏదో ఒక వేదానికి సంబంధించినదే. ఈ 10 ఉపనిషత్తులలో ఐతరేయ ఉపనిషత్తు ఋగ్వేదంలోనిది, కంఠ తైత్తిరీయోపనిషత్తులు కృష్ణ యజుర్వేదంలోవి, ఈశావాస్య బృహదారణ్యకోపనిషత్తులు శుక్ల యజుర్వేదంలోవి, ఖేనా ఛాందోగ్యోపనిషత్తులు సామవేదంలోవి, ప్రశ్న మండక మండుకోపనిషత్తులు అథర్వణ వేదంలోవి. ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య. ఆ విద్య పరిశీలకులైన విద్వాంసులకు కర్మ, జన్మ మరణాలు లేకుండా చేసేది. ఆ జన్మాది మరణాధికమైన దానిని నశింపజేసి బ్రహ్మ పదార్థ లాభం కలిగించేది. ఉపనిషత్తులన్నిటిలో పరబ్రహ్మ తత్వమే చెప్పబడింది. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ. అది మధ్యంతాలు లేనివాడు, శాశ్వతుడు, స్వతంత్రుడు, ధర్మాలు లేనివాడు, పక్షపాతం లేనివాడు, నిమిత్త మాత్రుడు, ఆనంద స్వరూపుడు. జీవుల కర్మలను అనుసరించి వారికి ఉత్తర జన్మలు ప్రసాదిస్తాడు. సృష్టి స్థితి లయలకు అతడే కారకుడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం నిండి ఉన్నవాడు, చరచర జగతంతా ఆవరించి ఉన్నవాడు, సర్వవ్యాపి. ఈ విధంగా ఉపనిషత్తులు పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రతిపాదించడంలో చాలా వరకు సఫలీకృతమైనాయి. ఉపనిషత్తుల సారమంతా మహావాక్యాలలో ఉన్నది. 4 మహావాక్యాలు 4 వేదాలకు సంబంధించిన ఉపనిషత్తుల నుండి చెప్పబడ్డాయి. ప్రజ్ఞానం బ్రహ్మ,
ఐతిరేయోపనిషత్తు ఋగ్వేదము, అహం బ్రహ్మస్మి బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుర్వేదము, తత్వమాసి ఛందోకోపనిషత్తు సామవేదము, ఆయామాత్మ బ్రహ్మ మండకోపనిషత్తు అథర్వణ వేదము. పాదబ్జధూళి అంటే ఉపనిషత్తుల సారమైన మహావాక్యాలు. వీటి వల్ల కూడా పరబ్రహ్మ స్వరూపము పూర్తిగా తెలియబడలేదు. కాబట్టి పరమేశ్వరి వేదాలకు ఉపనిషత్తులకు అతీతురాలు. బ్రహ్మజ్ఞానం కలగాలంటే శ్రీ లలితామాతను ఉపాసించాలి. ఓం శృతి సీమంత సింధూరకృత పాదబ్జధూళికాయ నమః. షోడాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేయకుండా ఉండకుండా మర్చిపోకండి. ప్రెస్ చేయండి, అప్డేట్స్ చూడండి. థ్యాంక్ యూ.